హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ట్రావెల్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి డే 3 పాండిచ్చేరిలో మేము ఈరోజు ఇంకా చెక్అవుట్ చేయాలి రూము, ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలి. సో బ్రేక్ఫాస్ట్ అనేది మేము రిసార్ట్లోనే చెప్పాము. సో రిసార్ట్ వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చారు మాకు. అండ్ ఇది తిన్నాము. అండ్ ఇది తిన్నాక మాకు బెంగళూరుకి 7 hours పడుతుంది టైం. సో దానివల్ల మేము మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు, ఏ బీచ్ ఎక్కడికి ఏమైతే ఎక్కడికి వెళ్దామనుకోలేదు. సో రిసార్ట్లోనే ఉండి కొంతసేపు అలా ఆడుకొని అలా టైం స్పెండ్ చేసేసి మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అవుదామని అనుకున్నాము. సో మేమైతే బ్యాట్స్ తెచ్చుకున్నాము. ఆల్రెడీ కార్లోనే కదా వచ్చింది మేము. సో కొంతసేపు ఆడుకుందామని చెప్పేసి బ్యాడీ తీసేసి కొంతసేపు ఆడుకున్నాం. అలా మీలో ఎంతమందికి ఇష్టం బ్యాడ్మింటన్? నాకు ఇష్టము. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం. బీటెక్లో ఉన్నప్పుడు బాగా ఈవినింగ్ 1 hour అలా స్పెండ్ చేసేవాళ్ళం బ్యాడీలో. సో కొంచెం పర్లేదు, బాగానే ఆడతాను నేను. ఇలా కొంతసేపు టైంపాస్ చేసాము బ్యాడీ ఆడుకుంటూ. అలా మోక్ష్ టాయ్స్ తోటి అలా ఆడుకున్నాడు. అలా కొంతసేపు ఆడుకున్నాక రెడీ అయ్యి వచ్చాము, ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అవుదామని చెప్పేసి. ముందు రోజు నైటే నేను ఆల్రెడీ అన్నీ ప్యాక్ చేశాను బ్యాగ్స్. అంతే 1-2 సార్లు రూమ్లో అన్నీ చూసేసి మోక్షున్నాడు కదా, ఇలా ఏదైనా టాయ్స్ కానీ అలా మిస్ చేస్తాము, ఏమన్నా మర్చిపోతామేమని అనుకొని 1-2 సార్లు చూసుకొని ఇలా లగేజ్ అంతా తీసుకొని కార్లో అనేది పెట్టుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. అంతే, ఈ వీడియో అంతా అంతే ఉంటుంది. మేము బెంగళూరుకి వెళ్ళడానికి ఎలా వెళ్ళాము, ఎలా రీచ్ అయ్యాము అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మోక్ష సే బాయ్ పాండిచ్చేరి. ట్రిప్కి వెళ్ళే ఒక 2-3 days ముందే ఫుల్ హడావుడి చేస్తాం కదా మనం, ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటాము. బ్యాగ్ సర్దుకోవడం, అలాగే క్లాత్స్ ఈ రోజు ఇది వేసుకోవాలి, నెక్స్ట్ డే ఈ డ్రెస్ వేసుకోవాలని ఫుల్ ప్యాక్ చేసుకుంటాం అన్నీ. అండ్ అలాగే అన్ని ప్లేసెస్ చూడాలి, కొత్త ప్లేసెస్ కదా. సో ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి అలా యాంగ్జైటీ తోటి వెళ్తాం మనం. అలాగే ప్లేసెస్ అన్నీ చూస్తాము, ఫొటోస్ అవన్నీ దిగి మంచిగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఎలా అనిపిస్తుందంటే, అబ్బా ఇన్ని క్లాత్స్ ఉన్నాయి, ఒక 2-3 days పడుతుంది వాషింగ్ మిషన్ అవన్నీ వేయడానికి. అండ్ ఇల్లంతా ఎలా ఉందో ఏమో. ఆ ఉన్న 2 days ఇలాంటివి ఏమి గుర్తుండవు లేడీస్కి ఇల్లు గురించి. అలాగా వచ్చే రోజు మాత్రం ఇలా ఇల్లు ఎలా ఉందో ఏంటో, అండ్ డస్ట్ పట్టిందా ఏంటో, అండ్ ఈ వాషింగ్ మిషన్ వేయాలి, ఒక 2-3 days ఇదే సరిపోద్దిరా బాబు పని అని అనిపిస్తుంది. నేనైతే ఇలానే ఫీల్ అవుతాను వెళ్ళేదాకా. అంటే ట్రిప్లు ఎంజాయ్ చేసిన దాకా ఇల్లు అనేది గుర్తుండదు. అసలే అక్క దగ్గర టీ తాగకుండా అలా వెళ్ళేది. మోక్షమ్మ వాట్ జుమ్కా Did you like this Pondicherry? For the last time అక్క దగ్గర టీ తాగడానికి అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళి టీ తాగేసి it's very hot. రోడ్కి వెళ్తున్నాం. 335 kilometers, 6 hours 34 minutes. Let's start. సో అలా అక్క దగ్గరికి వెళ్ళేసి టీ తాగేసి బాయ్ చెప్పేసి వచ్చేసాము. అండ్ బెంగళూరుకి 6.5 hours చూపించింది. సో మార్నింగే మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా చేసాము. దానివల్ల ఏంటంటే కొంచెం ఈ ఆఫ్టర్నూన్ 3కి అలా స్టాప్ చేసుకొని కారు అప్పుడు తినొచ్చులే, కొంచెం ఆకలి అనేది ఉండదు అని చెప్పేసి కొంచెం హెవీగా తిన్నాము. అలా మోక్ష్ కూడా కొంతసేపు టైంపాస్ చేశాడు. టైంపాస్ చేశాక కొంతసేపు న్యాప్ అనేది వేసాడు. ఒక 2-3 hours వేసాడు న్యాప్ దగ్గర. అలా మేము మా జర్నీని అలా కంటిన్యూ చేస్తూ 2:30 అలా అయిపోయింది. 2 నుండి చూస్తున్నాము. 2 నుండి ఏదైనా ఫుడ్ కోర్ట్ వస్తే ఆపేసి తిందామని చెప్పేసి ఆకలేసి. సో 2:30కి అలాగా ఫుడ్ కోర్ట్ అనేది వచ్చింది. సో
ఫుడ్ కోర్ట్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నవీన్ ఫుడ్ కోర్ట్లోకి తీసుకెళ్ళాడు. సో KFC తిందామని చెప్పేసి వెళ్ళాము మేము. అలా KFCకి వెళ్ళాక మా ఆర్డర్ అనేది మేము ఆర్డర్ చేసాము. సో మా ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుందా ఏంటా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ ఆర్డర్ వచ్చేలోపు మళ్ళీ మోక్ష ఏంటంటే ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ మొత్తం చెప్పాడు. అండ్ వాళ్ళ మూడుని బట్టి ఉంటుంది అనుకుంటా. ఎప్పుడైనా మేము అడిగితే ఇట్లా వీడియో తీయాలి చెప్పు నీట్గా అని చెప్తే అస్సలు చెప్పడు. బట్ ఇప్పుడు చూడండి అడగకపోయినా ఎన్నిసార్లు చెప్తున్నాడు. సో వాళ్ళ మూడ్ని బట్టి మనం బిహేవ్ చేయాలనుకుంటా. మూడ్ బాగుంటే అడగకపోయినా చెప్తూ ఉంటారు. అదే మన ఇష్టం వచ్చినప్పుడు మాత్రం అస్సలు చెప్పరు. మీ కిడ్స్ కూడా ఇలానే ఉంటారా? ఓన్లీ మోక్ష ఇలా ఉన్నాడా? సో మ్యాక్సిమం కిడ్స్ అందరు ఇలానే ఉంటారనుకుంటా. మన అవసరమైనప్పుడు మాత్రం అస్సలు చెప్పరు. ఎనీవే మా ఆర్డర్ అనేది వచ్చేసింది. సో దట్టు అప్పటికే మేము చాలా ఆకలితో ఉన్నాము. 2:30 అలా అయిపోయింది కదా. సో ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఉన్నాము. Dip it in it. Yummy. Eating Moksh? Candy. Chocolate candy? Sit back side. Who gave you the chocolate candy? Mommy. Hold it this one. అలా మా లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మా జర్నీని మేము కంటిన్యూ అనేది చేసాము. ఇంకా 2.5 hours చూపిస్తుంది మాకు బెంగళూరుకి. సో మా ఇంటికి వచ్చేసి ఆల్రెడీ మేము 4 hours జర్నీ అనేది చేసాము. ఇంకా 2.5 hours చూపిస్తూ ఉంది. ఎప్పుడైనా అంతే, కొంచెం తిన్నాక ఏంటంటే కొంచెం డ్రౌజీగా ఉంటుంది కదా, మంపుగా అలా ఉంటుంది. 97 kilometers 2 hours 37 minutes. 2 hours కన్నా ఎక్కువ పట్టకూడదు. అవుటర్ రింగ్ రోడ్ లాంటి అలా మా పాండిచ్చేరి ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకొని మా ఇంటికి అయితే మేము రీచ్ అయ్యాము. చూడండి మేము 5:30 కల్లా రీచ్ అయ్యాము ఇంటికి. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాము మేము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.